ముస్లిం దేశాల్లో అరబ్ దేశాలైతే వాళ్ళకి మంచి పోషణ కార్యక్రమాలు చూసుకుంటుంది. వాళ్ళ జీవితాలకు కావాల్సినటువంటి సంభారాలు ఏర్పాటు చేస్తారు. అందుకే అరబ్ దేశాల్లో ముస్లింలతో పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ఈ ద్వితీయ శ్రేణి ముస్లిం దేశాల్లోనే ప్రాబ్లం. పాకిస్తాన్ పిల్లల్ని భారీగా కనేశారు. వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు కల్పించలేదు. ఉద్యోగాలు ఉండవు, చదువులు ఉండవు, ఉపాధి అవకాశాలు ఉండవు. చివరికి వాళ్ళని ఏమీ లేనప్పుడు ఏం చేస్తారు? అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. అట్లాంటి అసాంఘిక కార్యకలాపాల్లో ఎక్స్పర్టైజేషన్ వచ్చినటువంటి వాడిని తీసుకొచ్చి వాడిని దైవదూత పేరుతో తీసుకొచ్చి తీవ్రవాదంలోకి తీసుకొచ్చి పవిత్ర యుద్ధం పేరుతో ప్రపంచం మీదకి వదిలిపెడతా ఉంటారు. ఆఫ్ఘనిస్తాన్ చేస్తున్నది అదే, బంగ్లాదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నది అదే, పాకిస్తాన్లో జరుగుతున్నది అదే. ఇంకా బంగ్లాదేశ్ 100కి 80% బెటర్, ఒక 20% అక్కడ కూడా ఉంది ఈ పరిస్థితి. ఆఫ్ఘనిస్తాన్లో 100కి 100% అట్లాగే ఉంది. పాకిస్తాన్లో 100కి 90% అట్లాగే ఉంది. సిరియా 100కి 90% అట్లాగే ఉంది. యెమెన్ 100కి 90% అట్లాగే ఉంది. లెబనాన్ 100కి 90% అట్లాగే ఉంది. ఆయా దేశాల్లో సాధారణ ప్రజలు బ్రతకలేరు. తీవ్రవాదాన్ని యాక్సెప్ట్ చేస్తూ తీవ్రవాదమే రైట్ అనుకునే వాళ్ళే బ్రతుకుతారు. ఇప్పుడు అక్కడ మిగతా ఉపాధి లేదు కదా. యెమెన్లో ఉన్నటువంటి సాధారణ ప్రజల్ని భారీగా రిక్రూట్ చేసుకుంటున్నారు. దేంట్లోకి? హౌతీ తీవ్రవాద వర్గంలోకి. ఎందుకని? అమెరికా బ్రిటన్ చేసిన దాడుల్లో ఎంతమంది చచ్చారో బయటికి చెప్పట్లా. వందలాది మంది చచ్చారు హౌతీ తీవ్రవాదులు. వాళ్ళు చచ్చారు కాబట్టి మనుషులు లేరు కాబట్టి ఇప్పుడు రిక్రూట్మెంట్. మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి వీళ్ళకి? ఈ ఖతార్ నుంచి వస్తాయి. ఖతార్కి ఎక్కడి నుంచి వస్తాయి? ఈ అరబ్ దేశాలు తాము మాత్రం తమ దేశాల్లో జాగ్రత్తగానే ఉంటూ ఇట్లాంటి దేశాలను ప్రోత్సహిస్తుంటాయి. ఎందుకంటే ప్రపంచవ్యాప్త ఇస్లామిక్ సామ్రాజ్య స్థాపన కోసం జరిగేటటువంటి దాంట్లో తమ వంతు పాత్ర పేరుతో చేస్తూ ఉంటాయి. ఇప్పుడు పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేసుకున్నటువంటి హౌతీ తీవ్రవాదులు అయితే వాళ్ళందరికీ చిన్నపాటి శిక్షణలు ఇచ్చేసి పంపించేస్తారు. ఫస్ట్లో వాళ్ళు చస్తూ ఉంటారు. తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళకి ఒంటి నిండా బాంబులు పెట్టేసి ఆత్మాహుతి దాడులకు పంపిస్తారు. అదే అత్యంత ప్రమాదకరం.